ఛాన్స్ లేదన్నా కుదరదు. నువ్వు విస్తరించడం కుదరదు. లేదా జనసేనని బీజేపీని మేము అడ్డుపడము, నువ్వు వైసీపీ వాళ్ళని తెచ్చుకోండి మీరు అని చెప్పండి. వాళ్ళే తెచ్చుకుంటారు బోల్డ్ అంతమందిని. రావడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడైతే అంత సీన్ ఉండదు. కానీ కొంతమంది నేను తెచ్చుకోగలరు వాళ్ళు. వాళ్ళకి నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతుంటివి. అది కాదు సమస్య. ఇప్పుడు రేపల్ ఉంది, రేపల్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అక్కడ మోపిదేవి వెంకటరామన్కి అక్కడ సీట్ ఇస్తారా లేదా గ్యారంటీ లేదు. అదే కదా స్పెషల్ తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఈమెను మారుస్తారని వాళ్ళు చేస్తారు. నిజంగా మొన్నటి వరకు ప్రచారం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, విడుదల రోజున పార్టీ మారిపోతారని. అది వాస్తవం కాదా పక్కన పెడితే అసలు అక్కడ ప్లేస్మెంట్ లేనప్పుడు అంటే ఈ భయోత్పాతాలు ఎందుకు అని ఇలా భయపెట్టడానికి జస్ట్ ఇష్యూ డైవర్షన్ కోసం జరుగుతున్న గేమ్ అంత మించేయండి. సార్ నిజంగా 1,000,000 సంతకాల సేకరణతో సక్సెస్ అయినట్టేనా? ఒక రకంగా సంతకాలు పెట్టించేసినంత మాత్రాన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేసాం మెడికల్ కాలేజీల మీద అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో ఒక్క రాయేసుకుని కూర్చోవడం ఎప్పుడూ ఉండదు. 100 రాళ్ళు పడుతుంటాయి. అందులో ఇదొకటి. తటస్థులు మధ్య తరగతి వాళ్ళని అవేర్ చేయడంలో, అలర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. దీని తర్వాత పబ్లిక్ ఆ రూట్లో నుంచి ఆలోచించడం బిగిన్ చేయడం వల్లనే రహేజా లాంటి దాంట్లో హైకోర్టే సీరియస్ కాగలిగింది. అంటే ఒక లోపాన్ని ఎత్తి చూపెట్టడానికి ఇంత పెద్ద ప్రయత్నం అవసరం అవుతుంది. అది ముఖ్యం ఇక్కడ. అంటే గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏమన్నా మార్పులు వస్తాయా? నేలకి గీసుకోవడానికి పనికి వస్తుంది, లేదా ఆయన ఏమన్నా రేపు పొద్దున భోగి మంటలు వేసుకోవడానికి పనికి వస్తుంది. కాకపోతే అక్కడ ఏం మార్పు ఉండదు. కానీ పబ్లిక్ లో అయితే